హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మస్తు ఉన్నారులే. ఈరోజైతే మీ అందరితో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే కాయాపేక్ష ఫలాపేక్ష. అందరికీ ఈ విషయం గురించి తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చాలామందికి అయితే తెలియదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళైతే ఉంటారు కదా, వీరికైతే అందరికీ తెలుసు ఏంటంటే కాయాపేక్ష ఫలాపేక్ష. కొన్ని రోజుల కింద అయితే మా వాళ్ళు కాశీ వెళ్ళొచ్చారు. ఎవరిదో కాదు, మా ఇంట్లో వాళ్ళదే మీకు చెప్తాను. అయితే వాళ్ళు, నేను అరటిపండు తినమని ఇచ్చాను. వాళ్ళు తినము, కాశీలో తినమని వదిలేసామని చెప్పారు. ఇక నాకు తెలియకుండానే ఇంకొకటి ఏంటంటే చిక్కుడుకాయ కర్రీ చేశాను. అది కూడా తినము, మేము కాశీలో వదిలేసామని చెప్పారు. అవునా, ఇలా ఇలా ఉంటుందా అని నాకు తెలియదు అప్పుడు. తర్వాత నేను ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ శివుని టెంపుల్కి అయితే వెళ్ళాను. అక్కడ ప్రవచనాలు చెప్తున్నారు ఒక గురూజీ గారు. అయితే తను చెప్పిన విషయం ఏంటంటే కాయాపేక్ష ఫలాపేక్ష అసలు అంటే ఏంటి, మనం దేన్ని వదిలేయాలి, దీని గురించి అయితే వివరంగా చెప్పాడు. ఇంకా నేను ఒక బుక్లో కూడా చదివాను. ఈరోజైతే అందరితో మీకు ఆ విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. ఫస్ట్, అసలు కాశీ క్షేత్రం ఎందుకు వెళ్ళాలి, దాని విశిష్టత ఏమిటి? కాశీ క్షేత్రం మన హిందువులకు అత్యంత పవిత్రమైన మోక్షపురండి. అక్కడ గంగా నదిలో స్నానం చేసి ఆ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటే మన జన్మ జన్మల పాపాలు తొలగిపోయి మరణం తర్వాత కూడా మనకు మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఫ్రెండ్స్. ఇంకా కాశీలో మరణించిన వారికి శివుడే స్వయంగా తారక మంత్రం ఉపదేశించి ముక్తిని ప్రసాదిస్తాడని మన పురాణాలు అయితే చెబుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా మణికర్ణిక ఘాట్లో అంత్యక్రియలు జరగడం వల్ల మనకైతే పునర్జన్మ ఉండదంట. అంతకన్నా భాగ్యం ఏముంటుంది కదా. ఇంకా మనకు పవిత్రమైన గంగానదిలో స్నానం చేయడం వల్ల భౌతికమైన ఆధ్యాత్మికమైన దోషాలు తొలగిపోయి మనశ్శుద్ధి కలుగుతుందంట ఫ్రెండ్స్. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఇది అందరికీ తెలిసిందే, కాశీలో పిండ ప్రదానం చేయడం వల్ల ఆ పితృదేవతలకైతే శాంతి కలుగుతుందంట. అందుకే చాలామంది కాశీకి వెళ్ళిన వాళ్ళైతే కంపల్సరిగా పిండ ప్రదానం అయితే చేసి వస్తారు. ఎందుకంటే ఆ పితృదేవతలకు శాంతి కలుగుతుందని అందరు నమ్ముతారు. అందుకే కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ పిండ ప్రదానం చేసి రావాలి. అలా చేసేస్తే వారి పితృదేవతలకైతే ఆత్మశాంతి కలుగుతుంది అని అందరి నమ్మకము. ఇంకొక విషయం ఏంటంటే, మనందరం కాశీ వెళ్ళాక లగేజ్లన్నీ ఫస్ట్ రూమ్లో పెట్టుకొని ఫ్రెష్ అయ్యాక మనమైతే ఆ విశ్వనాథుడి దర్శనానికి అయితే వెళ్తాం కదా. అలా కాకుండా ఫస్ట్ మొదటగా ఏంటంటే కాలభైరవ స్వామిని దర్శించుకున్న తర్వాతనే కాశీ విశ్వనాథుని దర్శించుకుంటే విశ్వనాథుడి అనుగ్రహం తొందరగా లభిస్తుందంట. అది ఎలా అంటే, కాశీకి కాపలా ఉండేది ఆ కాలభైరవ స్వామి కాబట్టి మొదటగా ఆ కాలభైరవ స్వామిని దర్శించుకొని ఆ స్వామి అనుగ్రహం పొందిన తర్వాతనే విశ్వనాథుడి దర్శనం చేసుకోవాలంట. అప్పుడైతే తొందరగా ఆ స్వామి కృప మనకైతే కలుగుతుందని విన్నాను నేను. అది కూడా గురువుగారే చెప్పారు. ఈసారి మీరు వెళ్ళినప్పుడైతే మొదటగా కాలభైరవ స్వామిని అయితే దర్శించుకోండి. ముందు ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే మన్మడు మన్మరాలు ఇలా ఒక అందరూ అయ్యాక అట్లా ఒక ఏజ్ వచ్చాక అప్పుడు కాశీ యాత్రకి అయితే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మన ఏజ్ వాళ్ళు కూడా అందరూ ఎవరికి వెళ్ళాలనిపిస్తే అందరూ వెళ్ళొస్తున్నారు కదా. అసలు విషయం ఏంటంటే కాయాపేక్ష. కాయాపేక్ష అంటే, కాయం అంటే శరీరం. మన శరీరం మీద ప్రేమను విడిచిపెట్టాలంట, మన మనసులోని స్వార్థాన్ని విడిచిపెట్టాలంట. ఈ శరీరానికి ఏమవుతుందో అన్న ఆలోచనను మనం విడిచిపెట్టాలంట. ఈ దేహం మనది కాదు, ఆత్మయే మనది అనే విషయాన్ని మనం గ్రహించాలంట ఫ్రెండ్స్. అంతేగాని ఏ చిక్కుడుకాయనో బెండకాయనో బీరకాయనో టమాటానో ఇలా కూరగాయల్ని కాదంట వదిలేయడం అంటే. ఇంకా ఫలాపేక్ష అంటే మనం చేసే పనుల నుండి ఫలితాన్ని ఆశించకూడదంట. అంటే మనం ఏ పనులు చేసినా చేసుకుంటూ వెళ్ళాలి, ఫలితం అదే వస్తుంది.
అంటే ఈరోజు ఒక 10 రూపాయలు ఒక అతనికి దానం చేశాం. దాని నుంచి ఫలితం అస్సలు ఆశించకూడదు. ఒక అతనికి అన్నం పెట్టాము. దాని నుండి ఫలితం అస్సలు ఆశించకూడదు. ఇలా మనం ఆశించకుండా వెళ్ళిపోవాలి. ఆ భగవంతుడే మనకన్నీ ఇస్తాడంట. అది ఫలాపేక్ష. అంతేకాని అరటిపండో, మామిడి పండో ఇలా తినకుండా వదిలేయడం అని కాదంట. ఇది కాలక్రమేణా ఇలా అయిపోతుంది. నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది మీతో అయితే షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మరి మీకు తెలిసింది, మీరు తెలుసుకున్నది నాతో కూడా షేర్ చేసుకోవాలంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా కాశీ వెళ్ళాలనుకుంటే ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలామందికి అయితే ఇలాంటి విషయాలైతే తెలియదు కదా. మీరు కూడా ఈ విషయాలు వాళ్ళకు చెప్పి వాళ్ళకు కూడా తెలిసేలా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.